కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాల సుధాకర్, ఉడతా వెంకట్రావు, ఫయాజ్, శ్రీనివాస్ రెడ్డి, ఎల్ సురేష్ బాబు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. कांग्रेस पार्टी ఈ 10 రోజుల సంతాప దినాల్లో రేపటి 10 రోజులు ముగుస్తుందనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆర్థికపరమైనటువంటి ఆర్థికవేత్తగా ఎంతోమంది ప్రధానమంత్రులకి అడ్వైజర్గా, ఆర్బీఐ గవర్నర్గా, కేంద్రంలో ఆర్థిక మంత్రిగా తన అనుభవాన్ని, తన ప్రత్యేకతని దేశ ప్రజలకి చాటి చెప్పినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్. ఆయన పివి నరసింహారావు గారి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకి, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు, అలాగే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి విషయాన్ని ఈ భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఈనాడు భారతదేశంలో తదుపరి కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా శ్రీమతి సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా ఆర్థికవేత్త అయిన సౌమ్యుడు, పరిపాలన దక్షుడు, పార్టీ అధ్యక్షురాలుగా నేనుండి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు దేశ ప్రజలందరూ కూడా విసిగిపోయారు. కాంగ్రెస్ వాదులే కాదు, దేశ ప్రజలు కూడా ఈ భారతదేశంలో ఇంతటి త్యాగధనులు ఉంటారా? ప్రధానమంత్రి పదవిని, తన ముంగిటికి వచ్చినటువంటి పదవిని రుణప్రాయంగా మంచి పరిపాలన దక్షుడు, ఆర్థికవేత్త, ఈ దేశానికి మంచి జరగాలంటే ఈ ఒక్క మన్మోహన్ సింగే సరైనటువంటి వాడని నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రి చేసిన విషయాన్ని మనం తద్వారా ఆయన చేపట్టినటువంటి ప్రధానమంత్రిగా చేపట్టినటువంటి ఎన్నో సంస్కరణలు భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో వెనకబడి అన్ని దేశాల్లో విడుదలైన సందర్భంలో భారతదేశాన్ని గట్టెక్కించినటువంటి మన్మోహన్ సింగ్ గారు, భారతదేశం ఒకటి జీడీపీని పెంచినటువంటి మన్మోహన్ సింగ్ గారిని మనం తప్పకుండా కొనియాడాల్సిన సమయం. భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయి అభివృద్ధి పదవులను నడిపించడమే కాకుండా పేదవాడికి పని లేనటువంటి నిరుపేదకి పనికి ఉపాధి హామీ పథకాన్ని భారతదేశంలో ఒక చరిత్ర ఈ రోజు వరకు కూడా ఆ పథకాన్ని కేంద్ర పథకంగా ప్రకటించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేపడుతున్న దానికి నిదర్శనం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు శ్రీకారం విషయం. ప్రధానమంత్రి పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చి, ఆర్టీఐ యాక్ట్ తెచ్చి ప్రతిది కూడా ప్రతి పౌరుడికి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏం చేసినా అని చెప్పి ఆ యాక్ట్ని తెచ్చి భారతదేశంలోనే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని, అలాగే ఆధార్ కార్డుని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హయాం. వీటిలన్నింటినీ కూడా ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా ఆనాడు చూశారు. అటువంటి మహనీయుడు లేని లోటు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి, దేశ ప్రజలకు కూడా లోటు అని చెప్పి చెప్పుకుంటారు. ఈనాడు కూడా తన చాలా సింపుల్గా ఆయన మన్మోహన్ సింగ్ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఆయన ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రిగా, ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగాను కూడా ఏనాడు కూడా ఆయన అనుకోలేదు. ఒక సేవకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి మహనీయుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా
మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక ఆర్థిక విధానాలు ప్రపంచంలోనే ఎంతో మెచ్చుకోదగ్గటి ఆర్థిక విధానాలు ఆయన ఆర్థిక విధానం ప్రపంచ దేశాల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా పాఠ్య పుస్తకాలుగా ఆయన యొక్క ఆర్థిక విధానాలు చదువుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రుల్లో ఎవరైనా మెచ్చుకోదగ్గ ప్రధానమంత్రి ఉన్నాడంటే ఒక మన్మోహన్ సింగ్ అని చెప్పి మన మాజీ అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కూడా చెప్పడం జరిగింది.